జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు చేనేత కార్మికులను సన్మానించి వారితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేత పరిశ్రమ దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అని, చేనేత కుటుంబాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేశానికి అన్నం పెట్టేది రైతు అయితే వస్త్రాలు అందించి ఆత్మగౌరవాన్ని కాపాడేది చేనేత కార్మికులేనని నాగబాబు అన్నారు. నేతన్న సేవా పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు 179 కోట్ల సహాయం, కాకినాడ జిల్లాలో 3,639 కుటుంబాలకు, పిఠాపురం నియోజకవర్గంలో 1,894 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ పిలుపు మేరకు ప్రతి ఒక్క చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చేనేత అంటే కేవలం వృత్తి కాదు, అది మన సంస్కృతికి ఊపిరి, మన వారసత్వానికి గుర్తు. నేతలు నేస్తే ఇది వస్త్రం కాదు, తన జీవితం. అందుకే చేనేతను కాపాడటం ఒక పరిశ్రమ కాపాడటం కాదు, ఒక జాతి ఆత్మను కాపాడుకోవడం. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే దేశానికి వస్త్రం వేసేది నేతన్న. వ్యవసాయం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత. మన రాష్ట్రంలో 1,27,00,000 మంది నేతన్నల జీవితాలకు ఆధారం ఈ మగ్గం. అందుకే మగ్గం ఆగకూడదు, నేతన్న ఇంట్లో ఆకలి ఉండకూడదు. ఇదే భావనని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. శ్రమించే ప్రతి చేతికి గౌరవం దక్కాలని ఎప్పుడూ కోరుకుంటారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అదే నిబద్ధతతో చేనేత కుటుంబాల సంక్షేమం కోసం నేతన్న సేవలో పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమ చేస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 71,536 మంది నేతన్నల కుటుంబాల ఖాతాలో 179 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. కాకినాడ జిల్లాలో 3,639 నేతన్నలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న మన పిఠాపురం నియోజకవర్గంలో 1,894 మంది నేతలకు ఈ పథకం ప్రయోజనం ఉంటుంది. ఇది చాలా గర్వకారణం మా అందరికీ కూడా. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, నేతన్న శ్రమకి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం, వారి కుటుంబ భవిష్యత్తుకి అందిస్తున్న భరోసా. అంతేకాదు ఉచిత విద్యుత్తు, 50 ఏళ్లకే పెన్షన్, థ్రిఫ్ట్ ఫండ్, ముద్రా రుణాలు, వర్షాకాల వేతన నష్టపరిహారం, ఈ పెన్షన్ కార్డులు వంటి పథకాలతో నేతలకు సామాజిక భద్రత కల్పిస్తున్నారు. మార్కెట్ విస్తరణ, నైపుణ్య శిక్షణ, ఆధునిక శిక్షణా కేంద్రాలు, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ద్వారా చేనేతను కొత్త దిశకు తీసుకెళ్తున్నాం. విశాఖలో 4,200 కోట్లతో సుస్థిరమైనటువంటి టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్, P4 మోడల్ విలువ ఆధారిత ఉత్పత్తులతో చేనేతకు మరింత బలమైన భవిష్యత్తు నిర్మిస్తున్నారు. ఈ దిశగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ స్వదేశీ ఉత్పత్తులు, గ్రామీణ కళాకారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పిన ఆలోచనలకు అనుగుణంగానే మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మన ఉత్పాద జాందాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం ప్రతి తెలుగువాడికి గర్వకారణం. GI గుర్తింపు, ఒక జిల్లా ఉత్పత్తి ఎంపికతో ఉప్పాడ ఖ్యాతి మరింత పెరిగింది. గొల్లపురంలో పిఠాపురం, పెద్దాపురం చేనేత సహకార సంఘాలు బలోపేతం చేస్తూ ఈ గొప్ప వారసత్వాన్ని ప్రభుత్వం పరిరక్షిస్తుంది. ఈ గొప్ప సాంప్రదాయాన్ని భావితరాలకు అందించాలన్న సంకల్పం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించే గ్రామీణాభివృద్ధి లక్ష్యానికి కూడా బలం చేకూరుస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి వోకల్ ఫర్ లోకల్ పిలుపు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ చేతి వస్త్రాలు గర్వంగా
ధరించి ప్రోత్సహించాలి.